శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం ఉందా? చాలామంది అడుగుతున్నటువంటి మాట ఇది. అక్టోబర్ 2వ తేదీ భారతదేశంలో ఎటువంటి సూర్యగ్రహణం కూడా లేదు. సోషల్ మీడియాలో అది కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే జోరుగా ఈ ప్రచారం బాగా సాగుతోంది. దాన్ని చూసినటువంటి వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మనకి సూర్యగ్రహణం ఉందా? భారతదేశంలో ఎటువంటి సూర్యగ్రహణం లేదు. అసలు రాబోయేటువంటి ఉగాది వరకు 2025 ఉగాది వరకు మనకి ఏ గ్రహణాలు కూడా లేవు భారతీయులకి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలా తేలికైనటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారేంటో చెప్పనా? అసలు గ్రహణం ఉంటే దేవాలయాలు మూసివేయబడతాయి కదా, అవి తెరిచి ఉండవు కదా. మీరు ఎందుకు ఆ లాజిక్ మిస్ అవుతున్నారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అక్టోబర్ 2వ తేదీ కంకణాకార సూర్యగ్రహణం కన్యారాశిలో కేతుగ్రస్తమై భాద్రపద అమావాస్యకు ఏర్పడుతున్నది. అది ఎక్కడ? అమెరికా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, అర్జెంటీనా, జార్జియా, పెరు, పాలినేషియా, సౌత్ జార్జియా ఇట్లాంటి దేశాల్లో అని కూడా మనకి చెప్పబడుతున్నది. అంటే భారతదేశంలో లేదు ఇది. భారతదేశంలో లేని గ్రహణానికి మనం ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. దాని ప్రభావం ఇసువంతా కూడా మన మీద ఏమీ ఉండదు. ఇది ధర్మపరంగా మనం చెప్పవలసినటువంటి మాట. ఇప్పుడు రెండవ మెట్టెక్కి ఆలోచిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడ గ్రహణం ఏర్పడినా దీని ప్రభావం అంతటా ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం వలన ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అంచనాలు వేస్తూ చెప్తున్నటువంటివే. అంటే ఏదో ఆ పేపర్ చదివో లేకపోతే ఈ టీవీలో వార్తలు వినో అలా అంచనాలు గట్టి చెప్తున్నటువంటి మాటలే వీళ్ళవి. కంగారు పడవద్దు. అలా కాకుండా శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి అని అంటే పలానా నక్షత్రంలో పలానా గ్రహణం ఏర్పడినప్పుడు ఇదిగో యుద్ధ వాతావరణం ఉంటుంది, దీనివలన రాజులు చనిపోతారు, లేదా ప్రజా నష్టం ఉంటుంది, లేదా సస్య నష్టం ఉంటుంది, లేదు విపరీతమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి, పలానా భూకంపాలు వస్తాయి. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్యోతిష్యపరమైనటువంటి సంహితా గ్రంథాలలో నుంచి ఉదాహరించి చెప్పాలి. అలా ఉదాహరించకుండా వీళ్ళు కేవలం నోటి మాటగా చెప్తున్నారు అన్నట్లయితే కనుక అది కేవలం ఊహాజనితంగా వాళ్ళకి వాళ్ళు అనుకొని ఇలా న్యూస్లన్నీ కూడా వింటూ తమకేదో ఒక పేరు కోసం ప్రభావం కోసం చేస్తున్నటువంటి గుంటనక్క పనులుగా మనమందరం కూడా తెలుసుకోవాలి. మనం చైతన్యవంతులం కాకపోతే చాలా ప్రమాదం ఇటువంటి విషయాల్లో. అందుకనే హెచ్చరికగా చెప్తున్నాను. మూడవ మెట్టు ఇందులో ఉన్నటువంటి అంశం ఇంకోటి ఏంటంటే కనుక ఆయా దేశాల్లో ఉన్నటువంటి హిందువులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మేము శాంతి పరిహార క్రియలు ఇక్కడ భారతదేశంలో చేస్తాం, మా దగ్గర డబ్బు కట్టి చేయించుకోండి. ఇది తప్పే. దానికి కూడా మనం ఇక్కడ ఏం చేయించాల్సినటువంటి అవసరాలు లేవు వాళ్ళకి. వాళ్ళ సూర్యోదయ సూర్యాస్తమానాలు వేరు, మన సూర్యోదయ సూర్యాస్తమానాలు వేరు. వారు అక్కడ ఆ పట్టు స్నానాలు విడుపు స్నానాలు చేసుకొని అక్కడ దగ్గర ఉండేటువంటి దేవాలయంలో దానం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ దేశాల్లో దానాలు పుచ్చుకునేటువంటి వారు ఎవరూ లేకపోతే కేవలం భగవన్నామస్మరణతో ఆ కాలం ఏదైతే ఉందో, ఆ గ్రహణ కాలం ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా భగవన్నామస్మరణతో కాలక్షేపం చేస్తే సరిపోయింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవి చేసుకుంటే సరిపోతాయి. మీకు ఏదీ కుదరలేదు, శివకవచ స్తోత్రం ఒక 6 మాసాల వాడు చదువుకోండి. ఎంత దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఇటువంటి గ్రహణ సంబంధమైనవన్నీ కూడా ఇవి విదేశాల్లో ఉన్నటువంటి వారి గురించి నేను చెప్తున్నటువంటిది. ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో వాళ్ళు అలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. అంతే తప్ప కంగారు పడాల్సింది ఏమి లేదు ఇందులో. మరొక్క మారు చెప్తున్నాను, భారతదేశంలో అక్టోబర్ 2వ తేదీ ఎటువంటి గ్రహణము లేదు. ఈ గ్రహణం వల్ల ప్రపంచ యుద్ధం వస్తుంది అనేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళు జ్యోతిష్శాస్త్రపరమైనటువంటి సంహితా గ్రంథాలలో నుంచి దానికి ఉన్నటువంటి ప్రమాణ వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదహరించి చెప్పాలి. అప్పుడే వాళ్ళ మాటని మనం విశ్వాసంలోకి తీసుకోవాలి. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. అలానే ఈ సమయంలో కొన్ని ఉపద్రవాలు జరిగినట్లయితే కనుక చూసారా అక్కడెక్కడో గ్రహణం వచ్చింది, దానివల్ల ఇక్కడ జరిగింది భారతదేశంలో అని చెప్పేటువంటి ప్రబుద్ధులు కూడా బయలుదేరుతారు. కానీ మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి పంచాంగం ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ పంచాంగంలోని దేశారిష్ట యోగాలు అని చెప్పని సంహితా గ్రంథాలను అనుసరించి కొన్ని సమయాలు రాస్తారు. అటువంటి సమయాలే ఇప్పుడు రాబోతున్నాయి అక్టోబర్ తర్వాత నుంచి కూడా. ఎందుకంటే కుజశనులిద్దరికి కూడా షష్టాష్టకాలు ఇట్లాంటివన్నీ రాబోతున్నాయి. అవి దేశారిష్ట యోగాల కిందకు వస్తాయే తప్ప వాటికి ఈ గ్రహణానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇటువంటి అపోహలకు లేకపోతే ఊహాగానాలకు తావివ్వకుండా అందరూ కూడా భగవద్ అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.